సో కమింగ్ టు ద ఎస్టర్డే మనం నిన్న డిస్కస్ చేసిన దానిలో యూజర్ మేనేజ్మెంట్ గురించి మనం డిస్కస్ చేసాము. ఎస్పెషలీ జస్ట్ ఇఫ్ యూ కెన్ రీక్యాప్ ద ఎస్టర్డే, యూజర్ మేనేజ్మెంట్లో మేజర్లీ యూజర్ ఇస్ డిఫైనింగ్ దట్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్. గ్రూప్ అనేది సెట్ ఆఫ్ రూల్స్ అండ్ పాలసీస్తో ఉంటుంది. గ్రూప్ అనేది ఒక పర్పస్ కోసం క్రియేట్ చేసే వన్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో కమింగ్ టు హియర్, మనకి బేసిక్గా ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, మనకు ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ మనం ఏదన్నా ఒకటి క్రియేట్ చేయాలనుకుంటే టూ ప్లేసెస్లో మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది. ఒకటి /etc పాస్వర్డ్ అండ్ /etc షాడో. ఈ రెండు ప్లేసెస్ కూడా మనకి బై డిఫాల్ట్ మనకి డేటా స్టోర్ అయ్యే లొకేషన్స్. అండ్ వన్స్ అగైన్ నేను చెప్తున్నాను, ఇట్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇక్కడ ఎవరు? కెర్నల్. అండ్ వీఆర్ నాట్ టేకింగ్ ద ఎనీ డెసిషన్. మనం ఎటువంటి డెసిషన్ అనేది మనం తీసుకోవట్లేదు. డేటా డిప్లాయ్మెంట్ అనేది బేసిక్గా ఆపరేటింగ్ సిస్టమ్ వల్ల, అంటే ఏ ప్లేస్లో లొకేట్ అవ్వాలి అనేది కెర్నల్ ఆల్రెడీ డిసైడ్ చేసి ఉంటుంది. సో మనకి ఏ రకంగా విండోస్ డ్రైవ్లో అయితే మనం ఇన్స్టాలేషన్ చేసినప్పుడు సి డ్రైవ్ డి డ్రైవ్లోకి ఏ రకంగా ఇన్స్టాల్ అవుతుందో, అదే రకంగా ఇక్కడ కూడా ఇన్స్టలేషన్ అనేది జరుగుతుంది. సో కమింగ్ టు మనకు బేసిక్గా యూజర్ మేనేజ్మెంట్లో వీఆర్ యూజింగ్ ద 3 టైప్స్ ఆఫ్ కమాండ్స్ అనేవి మనం యూజ్ చేస్తాం ఓఎస్ సైడ్. యూజర్ యాడ్, యూజర్ డిలీట్, యూజర్ మోడ్. సో దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ ద కమాండ్స్ వీఆర్ యూజింగ్ డే టు డే అవర్ రెగ్యులర్ బేసిస్. యూజర్ యాడ్ అనేది ఏం చేస్తుందంటే, సింప్లీ ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్, ఎస్పెషల్లీ లైనక్స్ సైడ్, వన్ ఆఫ్ ద స్పూన్ ఫీడింగ్ ఏంటంటే, మనం జనరల్ టెర్మినాలజీలో ఏది మాట్లాడతామో అదే అక్కడ ఒక కమాండ్ కింద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఎల్ఎస్ అనేది లిస్ట్, ఓకే, పీడబ్ల్యూడి అనేది ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. అంటే షార్ట్ కట్ ఫామ్స్ కూడా మనకు చాలా ఈజీగా ఉంటాయి. సో మీరు అది గమనిస్తే చాలా ఈజీగా మీరు యూ కెన్ అండర్స్టాండ్, యూ కెన్ ఏబుల్ టు ఫిల్ అప్ ద థింగ్స్. ఇక్కడ కమింగ్ టు ద టాపిక్, యూజర్ యాడ్ అనేది యూజర్ అడిషన్ కోసము, యూజర్ డిలీట్ అనేది డిలీషన్ కోసము, యూజర్ మోడ్ అనేది మోడిఫికేషన్ కోసము చేస్తాము. సో బేసికలీ యూజర్ యాడ్ అనేది ఎప్పుడు చేస్తాము, యూజర్ డిలీట్ అనేది ఎప్పుడు చేస్తాము, యూజర్ మోడిఫికేషన్ అనేది ఎప్పుడు చేస్తాము అని గమనిస్తే, బేసికలీ వెన్ ఎవర్ యు ఆర్ క్రియేటింగ్ దన్ ఆర్కిటెక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, ఓకే, యూ గాట్ అండ్ వన్ ఆఫర్, యూ జాయిన్ ఇన్ టు ద వన్ ఆఫ్ ద కంపెనీ, విప్రో అనే కంపెనీలోనో, ఇన్ఫోసిస్, లేకపోతే ఐబిఎంఓ, ఏబిసి, వాట్ ఎవర్ మేబీ, ఏదో కంపెనీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఏం చేస్తారు? లెట్ ఇట్ బి దే ఆర్ యాడింగ్ యూ ఇన్ టు ద కంపెనీ ఎంప్లాయీ లిస్ట్. సో యూజర్ యాడ్ ఈజ్ నథింగ్ బట్ ఆ కంపెనీ లిస్ట్లో యాడ్ చేస్తారు. యాడ్ చేసిన తర్వాత, ఓకే, దెర్ ఈజ్ అ సమ్ ఆఫ్ ద కేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ కంపెనీలో 1-2 ఇయర్స్ పనిచేశారు ఒక ప్రాజెక్ట్లో. ఆఫ్టర్ మీరు పనిచేసిన తర్వాత యూ గాట్ ఎ వన్ ప్రమోషన్, అదర్వైజ్ యూ గాట్ ఎ సమ్ మోడిఫికేషన్ ఇన్ టు ద యువర్ యాక్సెస్ సైడ్. అంటే ఎలాగంటే, అంతకుముందు మీరు మామూలు ఇంజనీర్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక మేనేజర్ కిందో టీమ్ లీడ్ కిందో అయ్యారు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ మీ యొక్క ప్రివిలేజెస్, యాక్సెస్ అనేవి, మార్పులు అనేవి జరుగుతాయి. అంటే అంతకుముందు ఏవో కొన్ని మాత్రమే హ్యాండిల్ చేసేవాళ్ళు, ఇప్పుడు చాలా వరకు యాక్సెస్లు అనేవి ఉండాలి. ఎందుకంటే అప్లికేషన్ హ్యాండిల్ చేయాలన్నా, మోడిఫై చేయాలన్నా మీకు యాక్సెస్ అనేవి ఉండాలి. సో అలాంటి సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది, యువర్ యూజర్ మోడిఫికేషన్ అనేది మనం మోడిఫై చేస్తాం, దాని యొక్క ప్రివిలేజెస్ అనేవి మోడిఫై అనేది చేస్తామన్నమాట. దెన్ వీఆర్ గోయింగ్ విత్ షెల్స్. సో షెల్స్ నేను మీకు ఏ రకంగా చెప్పాను అనేది, బేసిక్గా బ్యాష్ షెల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ షెల్ అనేవి 2 టైప్స్ అనేవి ఉంటాయి. లెట్ వి గో విత్ ప్రాక్టికలీ. సో మనకు క్లియర్గా వీ హ్యావ్ ఏ ఇన్ఫర్మేషన్, నథింగ్ బట్ బేసిక్గా మనం ఆపరేటింగ్ సిస్టమ్ సైట్ క్రియేట్ చేసినప్పుడు, ఓకే, సో /etc పాస్వర్డ్లో మన డేటా అనేది బై డిఫాల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇఫ్ యూఆర్ ఇన్ టు ద సర్వర్, హూ అనేది ట్రిగ్గర్ చేసిన, ఆటోమేటిక్గా ఐడి అనేది ట్రిగ్గర్ చేసిన, ఇట్ విల్ లిస్ట్ అవుట్ యూ విచ్ యూజర్ యూ లాగిన్, ఏ యూజర్ కింద మీరు లాగిన్ అయ్యారో అనేది క్లియర్గా లిస్ట్ అవుట్ అనేది చేస్తుంది. సో వన్స్ అగైన్ /etc పాస్వర్డ్ అండ్ cat/etc షాడో, ఈ రెండు ప్లేసెస్లో కూడా ఇట్ విల్ డిఫైన్ యూ దట్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ వేర్ యువర్ యూజర్ and the password data is
పాస్వర్డ్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ టు ద సర్వర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ప్లేసెస్లో మన డేటా అనేది స్టోర్ ఉంది. నౌ ద రిక్వైర్మెంట్ ఈజ్ దట్ సినారియో 1. సో ద సినారియో 1 అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ క్రియేషన్, ఓకే, అండ్ గ్రూప్ క్రియేషన్ ఏ రకంగా చేస్తాం, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఓకే లైక్ బి యూజర్ డిలీషన్ అనేది ఏ రకంగా చేస్తాం. సో అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ దట్ వీఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై హౌ టు వ్యాలిడేట్ డేటా ఆర్ యూజర్ క్రియేటెడ్. సో 3 steps అనేవి సినారియో 1. సో లెట్ ఇట్ బి గో విత్ యూజర్ క్రియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక యూజర్ క్రియేట్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం ఏ యూజర్ అనుకుంటున్నామో ఆ యూజర్ అనేది ఉందా లేదా అని చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి స్పేస్ నేను టెస్ట్ అనే ఒక యూజర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిస్టంలో ఆ సర్వర్లో టెస్ట్ అనే యూజర్ ఎగ్జిస్టింగ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇంకొక ప్లేస్ ఎక్కడ ఉంటుంది, /etc పాస్వర్డ్లో grep-i టెస్ట్. సో ఇక్కడ మనకి టెస్ట్ అనే అకౌంట్తో ఏది లేదు, కానీ మనకున్న యూజర్ ఏది test__ అకౌంట్తో ఉంది, కానీ టెస్ట్ అనే పేరుతో లేదు. సో మీన్స్ వీఆర్ గుడ్ టు క్రియేట్ ఏ యూజర్ విత్ ఎ టెస్ట్. సో యూజర్ యాడ్ test5. ఫర్ ఎగ్జాంపుల్ test5 అనే దాంతో నేను క్రియేట్ చేశాను. సో యూజర్ ఉందా లేదని ఎలా వ్యాలిడేట్ చేస్తాను, యూజర్ test5. సో ఆటోమేటిక్గా మీ యూజర్ అనేది కనెక్ట్ అయింది, మీన్స్ యూ క్రియేటెడ్ ద యూజర్. లెట్ మీ వ్యాలిడేట్ ఇంటూ /etc పాస్వర్డ్లో యూజర్ ఉందా లేదా అనేది చెక్ చేస్తాం. యూజర్ ఈజ్ క్రియేటెడ్. నౌ యూజర్ ఈజ్ క్రియేటెడ్ అండ్ వీ వ్యాలిడేటెడ్ అండ్ లెట్ ఇట్ బి ఈ యూజర్కి మనము పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేద్దాం, PASSWD test5. సో ఏదో ఒక పాస్వర్డ్ ఇవ్వండి, 1 2 3 4 5 6. ఓకే. సో నెక్స్ట్ టైము ఈ యూజరు మీకు పుట్టి ద్వారా కానీ ఏదైనా లాగిన్ అయితే బై యూజింగ్ టెస్ట్ యూజర్తోని తను లాగిన్ అవ్వచ్చు. నో నీడ్ టు గో విత్ ఎనీ కైండ్ ఆఫ్ రూట్ యాక్సెస్ అనేది అవసరం ఉండదు, టెస్ట్ యూజర్తోనే లాగిన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నో ఐ లాగ్డ్ ఇన్ యాజ్ ఏ రూట్ యూజర్. లెట్ మీ స్విచ్ ఆన్ టు ద test5. సో మీరు ఇక్కడ చూసుకుంటే ప్రజెంట్లీ యూ లాగ్డ్ ఇన్ యాజ్ ఏ ఓకే, సో యూ లాగ్డ్ ఇన్ యాజ్ ఏ టెస్ట్ యూజర్. ఓకే, టెస్ట్ యూజర్ కింద మీరు లాగిన్ అయ్యారు. ఇక్కడ చూసుకుంటే మీకు test5 అనేది డిస్ప్లే అయింది. ఓకే, అండ్ టెస్ట్ యూజర్కి సంబంధించి ఏ యూజరు ఏ గ్రూపు అండ్ తన యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకు డిస్ప్లే అనేది జరిగింది. సో రైట్ నౌ ఇఫ్ యూ వాంట్ టు కమ్ అవుట్ మీన్స్ కమ్ విత్ ఎగ్జిట్ కొడితే సో పవన్ గారు అక్కడ పూ కొడితే రూట్ వచ్చిందేమండి, ఇది పూ కమాండ్ లో రూట్ కొడితే చూపిస్తాను. SU test5 who -a. సో మనం రూట్ నుంచి కన్వర్ట్ అయ్యాను కదా నేను, ఓకే, అందుకోసమని మీకు రూట్ అనేది వచ్చింది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూ యాజ్ ఏ మీరు లాగిన్ అయింది టెస్ట్ యూజర్ కింద అయ్యారు, కానీ ఎక్కడి నుంచి అయ్యారు, రూట్ నుంచి ట్రిగ్గర్ అయ్యారు, రైట్. సో మీరు ఇది ఎలాగంటే సెపరేట్గా ఇంకొక పుట్టి సెషన్ తీసుకొని ఓకే, సెపరేట్గా ఇంకో సెషన్ తీసుకొని దానిలో మామూలుగా మనము టెర్మినస్ లాగిన్ అయినప్పుడు రూట్ అని ఇచ్చాము, గుర్తుందా మనము, రూట్ క్రెడెన్షియల్స్. అవునండి, రూట్ కాకుండా test5 అని ఇవ్వండి. ఓకే, అప్పుడు మీరు దేని ద్వారా లాగిన్ అవుతున్నారు, డైరెక్ట్గా మీరు test5 ద్వారా లాగిన్ అవుతున్నారు. అంటే రైట్ నౌ మీరు రూట్ లాగిన్ అయ్యి రూట్ పైన లాగిన్ అయ్యారనమాట. ఓకే, సో అందుకు మీకు -a కానీ కానీ ఒకసారి అలా చూపిస్తుంది. అందుకే బెటర్ కమాండ్ ఏమంటే ఐడి ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కమాండ్. ఎందుకంటే ఒకసారి ఈ కన్ఫ్యూజన్ ఉన్నా కూడా బీయింగ్ రూట్ మనం ఏదన్నా చేయొచ్చు. అందువల్ల ఒకసారి మనకి ఎలాగంటే ట్రిగ్గర్ అయినప్పుడు కూడా అలా చూపిస్తుంది.
సో ఐడి కమాండ్ ఈజ్ ద ఎగ్జాక్ట్ కమాండ్ విచ్ యూజర్ యూ లాగ్డ్ ఇన్. సో మనకి ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీరు లాగిన్ అయిన యూజర్ ముందర కనిపిస్తుంది, రైట్? సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద వే. ఇక్కడ చూసుకుంటే ఇది ముందర కనిపిస్తుంది, కానీ ఇక్కడ చూస్తే రూట్ అనేది ఉంది, రైట్? ఎందుకంటే మీరు రూట్ నుంచి వచ్చారు కాబట్టి అది ఈ కాంపనెంట్ అనేది తీసుకుంటుంది. ఓకే, సూడో టెస్ట్ చేసిన తర్వాత కూడా సేమ్ చూపిస్తుంది కదండి. ఏది ఎస్యూ టెస్ట్ 5 కానీ వెళ్ళిన తర్వాత కూడా అంటే సూడో ఎస్యూ అదే నేను రూట్ నుంచి లాగిన్ అయ్యాను కాబట్టి. ఓకే ఓకే, ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ నేను రూట్కి లాగిన్ అయ్యి, అంటే నా సర్వర్ బై డిఫాల్ట్గా రూట్లో లాగిన్ అయ్యాను. రూట్లో లాగిన్ అయిన తర్వాత నేను అక్కడి నుంచి నేను షిఫ్ట్ అనేది తీసుకున్నాను. ఓకే, అందువల్ల అది అలా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్, ఇక్కడ మనకు పర్మిషన్స్ ఇష్యూస్ వస్తాయి. ఓకే, ఏదైనా చేయాలన్నా మోడిఫికేషన్స్ ఇష్యూ వస్తాయి. అదే మీరు ఇక్కడ కొడితే ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. ఓకే, సో దీస్ ఆర్ ద నావిగేషన్స్. అంటే మీరు టెస్ట్ యూజర్ ఉన్నప్పుడు యూజర్ క్రియేట్ అయి ఉన్నాడు కానీ యూ డోంట్ హ్యావ్ ద పర్మిషన్స్. ఓకే, సో మీరు ఏ యూజర్లో ఉన్నారనేది ఈ రకం కూడా నావిగేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఎస్. సో సింపుల్గా చెప్పాలంటే మీరు లాగిన్ అయినప్పుడు టెస్ట్ 5తో లాగిన్ అయితే మీకు క్లియర్గా వస్తుంది, స్విచ్ అవ్వకుండా. రూట్ నుంచి స్విచ్ అయినప్పుడు ఏదైనా కూడా ఈ సెకండరీ తీసుకుంటుంది, అదే ప్రాబ్లం. అందుకే మనం ఏం చేస్తుంటామంటే మామూలుగా సుడో ట్రై చేస్తుంటాం. సుడో ఎస్యూ టెస్ట్ 5 ఈ రకంగా ట్రై చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం సుడోకి ప్రివిలేజెస్ ఇవ్వలేదు కాబట్టి మీకు ఇక్కడ కూడా మీకు చూడు హూ అనేది చూపిస్తే మనకు రూట్ అనేది చూపిస్తుంది సుడోలో కూడా, ఎందుకంటే మనం ఇంకా ప్రివిలేజెస్ ఇవ్వలేదు. సో ఎస్యూకి సూడోకి డిఫరెన్స్ ఏమండి? ఎస్యూ ఈజ్ నథింగ్ బట్ స్విచ్ యూజర్, ఒక దాని నుంచి ఒక రూమ్లో నుంచి ఇంకో రూమ్లోకి వెళ్ళడం అంతే. ఓకే ఓకే ఓకే, సో ఇంతకుముందు మీరు రూట్ లాగిన్ అయ్యారు, జస్ట్ ఇప్పుడు టెస్ట్ 5కి లాగిన్ అవ్వమని. అది ఏం చేస్తుందంటే అలాంగ్ విత్ ద లాగిన్ పవర్తో పాటు తనకి యాక్సెస్ కూడా ఇవ్వు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనకి యాక్సెస్ లేవు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు రియల్ టైంలో ఎలా ఉంటుందంటే లెట్ ఇట్ బి యువర్ పార్ట్ ఆఫ్ మిడిల్ వేర్. ఓకే, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏమంటే మీరు సర్వర్లో ప్రతిరోజు ఏదో ఒక స్క్రిప్ట్ని మీరు రన్ చేయాలి. ఓకే, వ్యూ చేయాలి, లేకపోతే ఒక అప్లికేషన్ ఉంది, ఆ అప్లికేషన్ మీరు స్టాప్ చేయాలి, స్టార్ట్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. ఉన్నప్పుడు మీరు ఏం చేస్తుంటారు, మీరు లెట్ ఇట్ బి యువర్ టెస్ట్ 5 యూజర్. మీరు లాగిన్ అయినప్పుడు మీకు యాక్సెస్ లేవు, ఇట్లా పర్మిషన్ డినైడ్ అని వస్తుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ నథింగ్ బట్ అడ్మిన్ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఓకే మీకు పర్మిషన్ లేకపోయినా ప్రాబ్లం లేదు, ఈ పర్టికులర్ యూజర్కి మాత్రము ఈ పర్మిషన్స్ అనేవి ఇస్తాము. ఎందుకంటే హీ ఈజ్ అ నీడ్ ఆఫ్ యాక్సెస్. ప్రాజెక్ట్ ప్రకారము తనకి యాక్సెస్ కావాలి కాబట్టి మేము యాక్సెస్ ఇస్తాము అని చెప్పి ఈ రకంగా ప్రొవైడ్ చేస్తాము. యూ గట్ అ పాయింట్, రైట్? మీకు అర్థమైందా? అంటే మీకు అన్ని యాక్సెస్లు ఇవ్వము. సో లెట్ ఇట్ బి సూర్య ఈజ్ ద వన్ ఆఫ్ ద ఇంజనీర్, తనకేంటి ఇవి స్టాప్ చేయాలి, ఇవి స్టాప్ చేయకూడదు అనే యాక్సెస్ మాత్రమే ఇస్తాను. లేదు అంటే తనకు కొన్ని స్పెసిఫిక్ యాక్సెస్ మాత్రమే, అంటే సర్వర్ పొరపాటును కూడా తన సర్వర్ రీబూట్ చేయకూడదు, షట్ డౌన్ చేయకూడదు. ఈ రకంగా యాక్సెస్లని డిఫైన్ అనేవి చేస్తాం మనం ప్రొడక్షన్లో. సో ఆ సుడో ప్రివిలేజెస్ ఉంది మనకి నెక్స్ట్ టాపిక్, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, సో కమింగ్ టు హియర్ సినారియో 1, యూజర్ అనేది క్రియేట్ చేసాము. ఓకే, గ్రూప్ యాడ్, లెట్ ఇట్ బి టెస్ట్ అండర్ గ్రూప్ 5. సి 99% మనము గ్రూప్స్ అనేవి ఎప్పుడు క్రియేట్ చేయము ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో. ఎందుకు అంటే సి గ్రూప్స్ ఆర్ మనం వర్క్ చేసిన ఏ ఎన్విరాన్మెంట్ అయినా ఆల్రెడీ సెటప్ ఉన్న ఎన్విరాన్మెంట్, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఎన్విరాన్మెంట్. అలాంటి టైంలో మనం ఎప్పుడు కూడా క్రియేట్ చేసే, ఇన్ మై కెరీర్ ఇంతవరకు నేను గ్రూప్ అనేది ఎప్పుడు క్రియేట్ చేయలేదు. యూజర్ సైడ్ మనం ఎన్నో చేస్తుంటాము. అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఏదైనా కాలేజ్కి వెళ్ళారు, ఓకే, లెట్ ఇట్ బి యూ హ్యావ్ వన్ కాలేజ్, మొన్న ఒక కాలేజ్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఒక కాలేజ్కి వెళ్ళారు. ఈ కాలేజ్లో యూ హ్యావ్ ఏ బీఎస్సీ అనే గ్రూప్ ఉంది, ఓకే, లేకపోతే ఆర్ట్స్ అనే గ్రూప్ ఉంది, లేకపోతే ఏఐ అనే గ్రూప్, లేకపోతే స్పోర్ట్స్ అనే గ్రూప్ ఉంది.
సో మీరు ఎప్పుడు కాలేజీలో ఎవరైనా జాయిన్ అయినా కూడా లెట్ ఇట్ బి యువర్ సెలెక్టింగ్ ఎనీ వన్ ఆఫ్ ద గ్రూప్. మీరు గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటారా, మీరు క్రియేట్ చేస్తారా? మనం క్రియేట్ చేయం కదా. ఓకే, నాకు కావాల్సిన గ్రూప్ దీనిలో ఉంటే నేను దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను, మూవ్ ఆన్ అవుతాను. లెట్ ఇట్ బి ప్రజెంట్ గవర్నమెంట్ ఇదే ప్రొవైడ్ చేస్తాం. సో మీరు దీనిలో ఎనీ వన్ ఆఫ్ ద థింగ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సో క్రియేషన్ ఆఫ్ ద గ్రూప్ నౌ ఆఫ్టర్ సమ్ టైమ్ నౌ గవర్నమెంట్ కమ్ అప్ విత్ ద పిక్చర్ ఏఐ అనే ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేయండి అని తీసుకొచ్చింది. సో ఈ క్రియేషన్ అనేది వన్స్ ఇన్ ఎ వైల్లో జరుగుతుంటుంది. అంటే ఇది ఎప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ద స్టేజ్ అండ్ ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ బై ద బిల్డ్ టీమ్ వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. బిల్డ్ టీమ్ అంటే ఎవరు? ద టీమ్ హూ ఈస్ క్రియేటింగ్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ సర్వర్ని ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ మేజర్లీ వీఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ప్రొడక్షన్. మీన్స్ గ్రూప్ క్రియేషన్ అనేది వెరీ రేరెస్ట్ మూమెంట్గా మనకు జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఆన్ ఆఫ్ సడన్. ఓకే, సో కమింగ్ టు హియర్ మనకు వన్స్ అగైన్ పిక్చర్లోకి వస్తే, సో గ్రూప్ అనేది క్రియేట్ చేసాము, యూజర్ అనేది క్రియేట్ చేసాము. ఓకే, లెట్ ఇట్ బి సో group del is one of the command to delete the group. సో ఈ పర్టికులర్ గ్రూప్ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఆటోమేటిక్గా ఇట్ ఈస్ డిలీటెడ్. నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ ఇక్కడ నౌ ద గవర్నమెంట్ ఈస్ డిసైడెడ్ దట్ ఓకే హీ వాంట్ టు రిమూవ్ ద పర్టికులర్ బిఎస్సి గ్రూప్ని డిలీట్ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఏఐ అండ్ కంప్యూటర్స్ లేకపోతే ఏఐ న్యూస్ సంథింగ్ ఏదో ఆల్రెడీ ఉన్నదాన్ని ప్రొసీడ్ అవ్వాలి, దీన్ని డిలీట్ చేసేయాలి అనుకుంటారు. దిస్ ఈజ్ ఆల్సో రేరెస్ట్ మూమెంట్. వెరీ రేరెస్ట్ మూమెంట్లో మనకి అలాంటి సిచ్యువేషన్స్ అనేవి వస్తుంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ గ్రూప్ యాడ్, గ్రూప్ డిలీట్ అనేవి మనకు చాలా రేర్ సిచ్యువేషన్స్లో వస్తుంటాయి. బట్ ఇఫ్ యూ గెట్ అ ఆప్షన్ యాడ్ అండ్ డెల్, దీస్ ఆర్ ద టూ కమాండ్స్ విచ్ ఈస్ హెల్ప్ యూ టు డిలీట్ ద యూజర్, add the group. Now if you coming to the test 5 అనే ఒక యూజర్ని నేను క్రియేట్ చేశాను. నౌ ద రిక్వైర్మెంట్ ఈస్ దట్, సో ఇందాక మీరు ఎగ్జాంపుల్ చెప్పినట్టు, సో మీరు ఈ కంపెనీలో జాయిన్ అయ్యారు, విప్రో కంపెనీలో జాయిన్ అయ్యారు. సో ఆఫ్టర్ సమ్ టైమ్ యూ ప్లేస్ ద పేపర్, యూ మూవ్డ్ అవుట్ ఆఫ్ కంపెనీ, అంటే ఈ కంపెనీ నుంచి మీరు వెళ్ళిపోతే ఆటోమేటిక్గా కంపెనీ అనేది ఏం చేస్తుంది? సో మీకు సంబంధించిన యాక్సెస్ అంటే అవుట్లుక్స్ కానీ, లేకపోతే ఏదైనా అప్లికేషన్ కానీ, లేకపోతే ఏదైనా లాగిన్ అవ్వే క్లయింట్ డేటా కానీ మొత్తం అంతా కూడా స్టాప్ చేసేస్తుంది అండ్ మీ యూజర్ని సస్పెండ్ ఆర్ డిలీట్ అనేది చేస్తుంది. సో యూజర్ డల్ టెస్ట్ 5 ఇక్కడ చూస్తే మీకు ఆటోమేటిక్గా యూజర్ అనేది డిలీట్ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ ఆటోమేటిక్గా మీకు ఇక్కడ కూడా డిలీట్ అయిపోయింది. సో మనం /etc పాస్వర్డ్లో కానీ /etc షాడోలో కానీ మనం డిలీట్ చేసామా? లేదు కదా. హూ డిలీటెడ్? వీఆర్ నాట్ పర్ఫార్మ్డ్ ఎనీ కైండ్ ఆఫ్ డిలీషన్ యాక్టివిటీ హియర్. ఓకే, సో ఇక్కడ మనం డిలీట్ అనేది ఏది చేయలేదు. సో ఇక్కడ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో కూడా డిలీషన్ ఈజ్ నాట్ పర్ఫార్మ్డ్ బై ద అస్. ఓకే, మీన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద థింగ్స్. సో ఇక్కడ మనం ఏంటంటే యూజర్ డిలీషన్ అనేది స్పెసిఫిక్ రీజన్. మేక్ షూర్ దట్ ఏదన్నా ఒక ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో యూజర్ క్రియేషన్ హ్యాండిల్ చేసినప్పుడు ఎనీథింగ్, అది మీరు చేసే ఆపరేషన్ ఏదన్నా కావచ్చు, ఇట్ షుడ్ బి హ్యావ్ ఏ ప్రాపర్ అప్రూవల్ అనేది ఉండాలి. దట్ షుడ్ బి అడిషన్, డిలీషన్ ఏదన్నా కావచ్చు, అది అడిషన్ అన్న కావచ్చు, డిలీషన్ అన్న కావచ్చు, ప్రాపర్ అప్రూవల్ ఉంటేనే సాధ్యమవుతుంది. లేకపోతే యాడింగ్ ఈజ్ అ వెరీ సింపుల్గా చెప్తున్నాను. మీరు నెట్ఫ్లిక్స్ అనే ఒక అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే, సో సిన్స్ సూర్య నాకు తెలుసు కాబట్టి నేను యూజర్ని యాడ్ చేశానని చెప్పి నెట్ఫ్లిక్స్కి యాక్సెస్ ఇచ్చాను అనుకో. సో బిజినెస్ పరంగా ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ వైలేషన్లో ఉంది, రైట్? తను మనీ పే చేయట్లేదు. ఓకే, నేనేం చేశాను, సింపుల్గా తనకి యాక్సెస్ ఇచ్చాను.
ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ వైలేషన్. సో ప్రాసెస్ ప్రకారం ఏంటి, తను మనీ పే చేయాలి, తను రిక్వెస్ట్ రైజ్ చేయాలి, ఆ రిక్వెస్ట్ నాకు రావాలి, నేనేం చేస్తాను, ఓకే తను మనీ పే చేసినట్టు నా దగ్గర అక్నాలజ్మెంట్ డీటెయిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అప్పుడు నేను ఆ రెఫరెన్స్ ప్రకారము తను 1 మంత్ ఆఫ్ చేసుకున్నా, 2 మంత్స్ ఆఫ్ చేసుకున్నా, 3 మంత్స్ ఆఫ్ చేసుకున్నా, నేనేం చేస్తాను, ఆ డేటా అనేది వాళ్ళకి షేర్ అనేది చేస్తాను, నథింగ్ బట్ యాక్సెస్ అనేది ఇస్తాను. సో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కూడా when you're dealing with any production environment, with approval only we have to do it. We are not performing without any approvals. గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ విషయం. ఓకే, సో దెర్ ఈజ్ అ సినారియో టూ అంటే ఏంటి అంటే, లెట్ ఇట్ బి, మీరు యూ జాయిన్ ఇన్ టు ద వన్ ఆఫ్ ద కంపెనీ యాజ్ అ ఫ్రెషర్గా విప్రో అనే కంపెనీలో జాయిన్ అయ్యారు. నౌ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో ఇనిషియల్గా మీకు యు ఆర్ ఇన్ టు ద ట్రైనింగ్ ఫేజ్లో ఉన్నారు. సో 3 మంత్స్ ఆఫ్ ట్రైనింగ్ ప్లేస్ తర్వాత మిమ్మల్ని ప్రాజెక్ట్లోకి డిప్లాయ్ చేశారు. సో ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఒక గ్రూప్లోకి అలొకేట్ చేశారు. మీన్స్ హియర్ ద థింగ్ ఈజ్ దట్ యూజర్ క్రియేషన్ అనేది జరుగుతుంది అండ్ అడిషన్ ఆఫ్ గ్రూప్ హ్యాపీ. సో ఇది ఏ రకంగా చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ద సినారియో ఇస్ వెరీ సింపుల్. ఫస్ట్ మనము యూజర్ యాడ్ test5, మళ్ళీ నేను test5 అనే యూజర్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, test6 అనే యూజర్ క్రియేట్ చేశాను. ఓకే, నౌ ఐడి test6, ఐడి test6 యూజర్ అనేది క్రియేట్ చేశాను. నౌ ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్, ఈ పర్టికులర్ యూజర్కి యూఐడి, గ్రూప్ ఐడి, గ్రూప్స్, మొత్తం 3 టైప్స్ ఆఫ్ టర్మినాలజీస్ ఉన్నాయి. ఈ 3 కూడా ఓకే, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ నథింగ్ బట్ అన్నీ కూడా యూజర్ ఐడికి సంబంధించినదేవే ఉన్నాయి. అంటే టెస్ట్ సిక్స్ అని అంటే ఈ యూజర్కి ఎటువంటి గ్రూప్ అనేది అలకేట్ అవ్వలేదు. సో హీ ఈజ్ అ ఫ్రెషర్. సో తను కంప్లీట్ చేసుకున్నాడు. నౌ హీ ఈజ్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ ఒక గ్రూప్. లెట్ ఇట్ బి గ్రూప్ యాడ్. ఓకే, లైనెక్స్ అనే ఒక గ్రూప్ని క్రియేట్ చేశాను. లెట్ ఇట్ బి వన్ మోర్ గ్రూప్, VMware అనే ఇంకో గ్రూప్ని కూడా క్రియేట్ చేశాను. సో మై రిక్వైర్మెంట్ ఈస్ దట్ నథింగ్ బట్ యూజర్ మోడ్. సో ఈ పర్టికులర్ యూజర్కి ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు allocate the user, nothing but how you are going to do it means like a user mod -a. సో we are giving the a group అనేది allocate చేస్తున్నాము ఆ పర్టికులర్ యూజర్కి అనేది చూస్తాము అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో యూజర్ అది test6. సో ఇక్కడ ఏం చేశాను నేను, లెట్ మీ చెక్ ఇట్ అవుట్ హియర్ వన్స్ అగైన్. ఐడి test6 అని కొట్టినప్పుడు ఓకే, ఈ పర్టికులర్ యూజర్కి లెట్ బి హియర్ చిన్న మిస్టేక్. యూజర్ డెల్ గ్రూప్
So user add, let it be test 7 -g Linux. Okay, so id test 7. సో ఈ సినారియో ఒక్కసారి నేను చూసి చెప్తాను నేను యూజర్ మోడిఫికేషన్ సైడ్. ఓకే, సో టుమారో అది ఒక్కసారి నేను ఒకసారి చెక్ చేసి చూస్తాను వితౌట్ వేస్టింగ్ ద టైం. సో వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ సినారియో. నెక్స్ట్ సినారియో ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి యువర్ ఎక్స్పీరియన్స్ యూజర్. సినారియో 3, లెట్ ఇట్ బి యువర్ ఎక్స్పీరియన్స్ పర్సన్. సో ఏం జరిగిందంటే, లెట్ బి యూ ఆప్ట్ ఫర్ దిస్ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. మీరు ఒక ప్రాజెక్ట్ కోసం వాళ్ళు తీసుకున్నారు, అది లైనక్స్ టీంలో. ఓకే, డైరెక్ట్గా మిమ్మల్ని లూప్ చేశారు. మీన్స్ హియర్ మిమ్మల్ని తీసుకున్నప్పుడు యూజర్ క్రియేషన్ అండ్ గ్రూప్ అలొకేషన్ రెండు కూడా సేమ్ టైమే జరుగుతున్నాయి. అంటే సో మీరు కంపెనీలోకి ఎంటర్ అయినప్పుడు యూజర్ పరంగా క్రియేషన్, కంపెనీ పరంగా యూజర్ క్రియేషన్ అండ్ ప్రాజెక్ట్ పరంగా అలొకేషన్ కూడా రెండు ఒకేసారి జరుగుతాయి అన్నమాట. సో ఇలా జరిగినప్పుడు ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా ఓకే, సో ఈ కమాండ్ ద్వారా యూజర్ యాడ్, యూజర్ డిఫైన్ చేస్తాము -g. g ఈజ్ నథింగ్ బట్ మనకు ఈ ప్రైమరీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. For example, if you can see that here, capital G, VMware. Okay, so ఇది మోడిఫికేషన్లో చేయొచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే, ఒక యూజర్ని క్రియేట్ చేసినప్పుడు ఆ యూజర్ అనేది మనము గ్రూప్ కూడా డైరెక్ట్గా అలొకేట్ చేస్తున్నాము. అంటే యూజర్ క్రియేషన్ అండ్ గ్రూప్ అలొకేషన్ రెండు కూడా సేమ్ టైం అనేది మనం చేస్తున్నాము. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ కాంపోనెంట్ విచ్ ఈస్ హ్యాండిల్ ఇన్ టు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో మనకు గ్రూప్స్ అనేవి ఎప్పుడు కూడా 2 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ గ్రూప్ అనేది మనకు ఓకే ప్రైమరీ గ్రూప్ అంటారు. సెకండరీ అనేది సెకండ్ వన్ అనేది సెకండరీ గ్రూప్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ద లైనక్స్ టీంలో ఉన్నప్పుడు మనము ఎప్పుడైనా కూడా VMware కానీ లేకపోతే ఏదైనా కొన్ని సర్వీసెస్ మనం హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అవి హ్యాండిల్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, మనకి వాటికి యాక్సెస్ అనేది రైట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ VMware టీమ్, బట్ మీరు యాక్సెస్ రైట్ చేసినప్పుడు ఏం చేస్తారు, ఆ పర్టికులర్ టీం వాళ్ళు మీకు యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దే ఆర్ ప్రొవైడింగ్ ద యాక్సెస్ యాజ్ ఎ సెకండరీ యూజర్. అంటే ఒక ప్రైమరీ యూజర్ కింద కాకుండా సెకండరీ యూజర్ కింద ఇస్తారు. మేబీ పర్టికులర్ సర్టెన్ ఆఫ్ ద టైం, లేకపోతే వాళ్ళకి కొన్ని రోజులు లేకపోతే కొన్ని సంవత్సరాలు వాళ్ళకి యాక్సెస్ కావాలి. నాట్ అ ఫుల్లీ అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్, ఒక మినిమల్ సపోర్ట్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ కావాలి. సో అవి అలొకేషన్ అనేది అలొకేట్ చేస్తారు. ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే, సో వెన్ ఎవర్ వీఆర్ హ్యాండ్లింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ యాక్టివిటీస్, సో ఆ యాక్సెస్ అనేది మనకి అలొకేషన్ అనేది జరుగుతుంది. సో కమింగ్ టు హియర్ మనకు అదే రకంగా ఓకే ఏదన్నా ఒక గ్రూప్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు మోడిఫై ద సమ్ ఆఫ్ ఆస్పెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ 2 సినారియోస్ ఉన్నాయి. ఇది నేను రేపు చెప్తాను. ఇది కాకుండా సో సెకండరీ యాక్సెస్ అంటే స్పెసిఫిక్ గా ఏమన్నా వేరే యాక్సెస్ అంటే లేదంటే అది ఒక గ్రూప్ అండి సెకండరీ యాక్సెస్? సెకండరీ గ్రూప్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ పార్ట్ ఆఫ్ VMware టీమ్, యు ఆర్ పార్ట్ ఆఫ్ లైనక్స్ టీమ్. ఓకే, సో మీకు ఏమవుతుంది, లైనక్స్ సర్వర్ డిప్లాయ్ చేసి ఉంటారు, VMwareలో డిప్లాయ్ చేస్తాం కదా మనము. లెట్ ఇట్ బి మై లైనక్స్ సర్వర్ ఈజ్ డిప్లాయిడ్ ఆన్ దిస్ VMware. సో ఇప్పుడు నాకు డే టు డే యాక్టివిటీస్లో ఏముంటాయి, పొరపాటున ఈ సర్వర్ షట్ డౌన్ అవడం కానీ, లేకపోతే ఏమన్నా రీబూట్ చేయడం కానీ, లేకపోతే ఏమన్నా ప్రాపర్టీస్ మార్చడం కానీ, అంటే నాకు కావాల్సిన భయంకరమైన అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ కాదు, ఈ ఫస్ట్ బేసిక్ లేయర్కి మినిమం సపోర్ట్ చేయడానికి ప్రొడక్షన్ పరంగా ఈ టూల్కి యాక్సెస్ కావాలి. అలాంటప్పుడు
దిస్ ఎంటైర్ టూల్ ఈజ్ VMware కంట్రోల్లో ఉంటుంది కదా. వాళ్ళు ఏం చేస్తారు, VMwareలో కూడా సెపరేట్ టీమ్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ప్రైమరీ అవుతారు, నేనేమవుతాను, సెకండరీ అవుతాను విత్ లిమిటెడ్ యాక్సెస్. ఓకే, దానికి సెపరేట్ గ్రూప్ ఉంటుంది. సో ఓన్లీ ఆ గ్రూప్ మనకి అసైన్ అవును, చేస్తారు. ఆ గ్రూప్లో మనం ఏం చేస్తారు, మనకి అలొకేట్ అనేది చేస్తారు. ఓకే. ఓకే, సో అప్పుడు దానివల్ల ఏమవుతుంది, మనం ఫుల్ ఫ్లెజ్డ్గా మనం హ్యాండిల్ చేసే అవసరం లేదు. లేక బేసిక్ రీబూట్ కానీ, స్టార్ట్ అండ్ స్టాప్ కానీ, లేకపోతే ఏదన్నా చిన్న చిన్న కమాండ్స్ అన్నీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ లిమిటేషన్ ఉన్న కమాండ్స్ అన్నీ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ అది అవ్వకపోతే అప్పుడు మనం ఏం చేస్తాము, మనం బియాండ్ ద లెవెల్ అయితే అప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ రైట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రియల్ టైంలో అయితే స్నాప్ షాట్ అని, లేకపోతే ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి జనరలైజ్ టర్మినాలజీస్ ఉంటాయి. అంటే మీరు ఏదైనా ఒక ప్యాచింగ్ చేసినప్పుడు, ఏదైనా ఒక యాక్టివిటీ చేసినప్పుడు బేసిక్గా మనం ఏం చేస్తామో, మన సర్వర్ని ఓకే మనము రీబూట్ చేయాలన్న యాక్టివిటీ ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనం యాక్సెస్ ఉన్నంత వరకు చేస్తాము. మన యాక్సెస్ లేదనుకో అప్పుడు మనము VMware టీమ్కి ఇట్లా మేము ఒక యాక్టివిటీ చేయాలనుకుంటున్నాము, ఓకే మేము రీబూట్ చేస్తాము, లేకపోతే మీరు బ్యాకప్ తీసుకోండి, ఓకే లేకపోతే ఎవరన్నా ఈ పర్టికులర్ సినారియో ఏదన్నా ఒక పర్టికులర్ స్టెప్ దగ్గర మాకు హెల్ప్ చేయండి. ఈ రకంగా మనం కైండ్ ఆఫ్ నోటిఫికేషన్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ద వే ఇన్ రియల్ టైంలో మనకు జరిగే వన్ ఆఫ్ ద మేజర్ రియల్ టైమ్ ఆఫ్ అప్రోచ్ అనేది ఈ రకంగా జరుగుతుంది. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో సింగిల్ యూజర్ని మల్టిపుల్ గ్రూప్స్కి యాడ్ చేయడం ఉంటుందండి? అవును, సింగిల్ యూజర్ని మల్టిపుల్ గ్రూప్స్లో యాడ్ చేయడం. ఇప్పుడు మీ ప్రైమరీ టీమ్ ఏది, యువర్ పార్ట్ ఆఫ్ విచ్ టీమ్? లైనక్స్ టీమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు రియల్గా మీరు లైనక్స్ టీమేనా? ఓకే, పీపుల్సాఫ్ట్ అండి. ఓకే, పీపుల్సాఫ్ట్ టీమ్. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ పార్ట్ ఆఫ్ పీపుల్సాఫ్ట్ టీమ్, కానీ ప్రాజెక్ట్ నీడ్ ప్రకారం ఏం చేశారు, లెట్ ఇట్ బి దే మూవ్ టు ద సమ్ ఆఫ్ మైగ్రేషన్ టీమ్. ఇప్పుడు వేరే టీంకి మీరు మూవ్ చేశారు, రైట్? లెట్ ఇట్ బి సమ్ ABC టీమ్. ఆ పర్టికులర్ టీంలో ఆల్రెడీ ప్రైమరీ మెంబర్స్ ఉంటారు కదా. లెట్ ఇట్ బి మీ యాక్టివిటీ అనేది కొన్ని రోజులే ఉంటుంది అనుకోండి, అంటే ఒక మైగ్రేషన్ జరిగేంత వరకు. ఓకే, సో లెట్ ఇట్ బి ఆ యాక్టివిటీ జరిగేంత వరకు మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో ఏముంటుందంటే, ఒక పర్టికులర్లో సింపుల్గా చెప్పాలంటే మనము గూగుల్ డ్రైవ్లో ఎక్సెల్కి పర్మిషన్స్ ఇస్తాము, చూసారా మీరు? ఎడిట్ ఆప్షన్, వ్యూ ఆప్షన్ అనేది ఇస్తాము, తెలుసు కదా? గూగుల్ డ్రైవ్లో పర్మిషన్స్ ఇస్తాము. సో లెట్ ఇట్ బి నేనేం చెప్పానంటే, ఓకే సూర్య నేను మీకు యాక్సెస్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి ఐమ్ హ్యావ్ ద ఒక చిన్న హోటల్ బిజినెస్ లాంటిది అనుకోండి. ఓకే, సో మీరు ఏం చేస్తారు, ఆ రోజు జరిగిన ఎక్స్పెండిచరు మొత్తం కూడా మీరు మాడిఫై చేయండి, నాకు ఎండ్ ఆఫ్ ద డే మీకు పంపించండి అని చెప్తాం. ఓకే, సో మీరు ఏం చేస్తారు, ఆ డేటా అనేది మీరు డిప్లాయ్ చేస్తారు. ఓకే, యు ఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ ప్రైమరీ ఓనర్, కానీ మీరు ఏమంటే మీ రెస్పాన్సిబిలిటీ పరంగా యాక్సెస్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మాత్రమే ప్రివిలేజెస్ ఇవ్వడం ఫర్ ద టెంపరర్లీ, అంటే నేను ఎన్ని రోజులు నీకు ప్రివిలేజెస్ ఇస్తానో అన్ని రోజులు మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ద టైమ్ ఐ డిసైడెడ్ దట్ ఓకే సో సూర్యకి ఈ యాక్సెస్ అవసరం లేదు, వీఆర్ గోయింగ్ టు డిజేబుల్ ఇట్, అంటే నేనేం చేస్తాను, నీకు యాక్సెస్ అనేది రివోక్ చేసేసుకుంటాను, అంటే ఎడిట్ ఆప్షన్ నుంచి వ్యూ ఆప్షన్కి మార్చేస్తాను. ఆటోమేటిక్గా మీకు ఏమైపోతుంది, మీకు ఆ యాక్సెస్ అనేది లూజ్ అయిపోతుంది, మీరు చూడగలరు. నేనేం చెప్తానంటే ఓకే నో నీడ్ టు అప్డేట్ అన్నాను, మేము ఇప్పుడు కొత్తగా కంప్యూటరైజర్ చేసేసాము, జస్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ చూసుకోండి, లెట్ ఇట్ బి సూర్య ఈజ్ నౌ మై పార్ట్నర్. సో నేనేం చేస్తాను, మోడిఫికేషన్ ఇవ్వకుండా, సరే మోడిఫై చేయకండి కానీ ఏ రోజు ఎంత జరుగుతుంది ఏంటి అనేది యూ కెన్ వ్యూ అట్ ఎనీ టైమ్, ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ, వీ కెన్ గివ్ ద ప్రివిలేజెస్ అని చెప్తాను. సో దట్స్ ద సేమ్ టైప్ ఆఫ్ నేచర్ ఇన్ టు ద కంప్యూటర్ ఆల్సో. అంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కూడా మనకి ఏ రకంగా ఉంటాయి, ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఆల్సో పీపుల్ ఆర్ గోయింగ్ విత్ ద సేమ్ సెట్ ఆఫ్ ఆర్కిటెక్చర్తో వెళ్తారు. అంటే మీన్స్ పీపుల్ ఆర్ గోయింగ్ విత్ ఎగ్జిక్యూషన్, మోడిఫికేషన్ అనేవి కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఒక్కొక్కసారి VMware టీంతో కానీ, ఒక్కొక్కసారి బ్యాకప్ టీంతో కానీ, ఒక్కోసారి వేరే టీంతో కానీ ఆ ప్రాజెక్ట్ పరంగా లేకపోతే ఆ వర్క్ కంప్లీషన్లో మనకి సపోర్ట్ కావాల్సి వస్తుంది ఒక టైం పీరియడ్ వరకు.
ఓకే. అంటే ప్రతిసారి మీరు VMware టీమ్‌తో పింగ్ చేయకుండా, VMware టీమ్ వాడు ఏం చేస్తాడు, మీకు లిమిటెడ్ యాక్సెస్ అనేది ఆ అప్లికేషన్‌కి ఇస్తారు. దానివల్ల మీరు అది బ్రౌజ్ చేసుకొని యూ కెన్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ దట్ వాట్ ఈస్ ద యాక్సెస్, వాట్ ఈస్ ద పర్పస్ అండ్ వాట్ ఈస్ ద థింగ్స్ వీ కెన్ డూ ఇట్ అనేది మనకు బేసిక్‌గా మనకు తెలుస్తుందన్నమాట. ఓకే. ఈజ్ ఇట్ క్లియర్? ఏమైనా డౌట్ ఉందండి? సో అవి 2 డిఫరెంట్ సర్వర్స్ కాబట్టి మనం యాడ్ చేయొచ్చండి. ఇప్పుడు ఇన్ కేస్ ఈ ఇక్కడ సర్వర్‌లో 2 డిఫరెంట్ సర్వర్స్ అనకూడదు. 2 డిఫరెంట్ గ్రూప్స్. ఓకే. వి ఆర్ నాట్ డీలింగ్ విత్ ద సర్వర్స్. ఓకే. సో ఒక యూజర్ని మల్టిపుల్ గ్రూప్స్లో అటాచ్ చేస్తున్నాను. అంటే లెట్ బి ఐఎమ్ అటాచింగ్ యూ సూర్య ఇన్ టు ద పీపుల్సాఫ్ట్ గ్రూప్ అండ్ మీన్ వెల్ ఐఎమ్ అటాచింగ్ ఇన్ టు ద సమ్ ఆఫ్ ద సిలీనియం గ్రూప్లో కూడా అటాచ్ చేశాను. సిలీనియం వై మీన్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద పీపుల్సాఫ్ట్ తనకు కొన్ని అప్లికేషన్స్లో తను చెక్ చేసుకోవాలి, అంటే తను రివ్యూ చేసుకోవాలి, తను మాడిఫై చేయాలి, అవి రిలేటెడ్ టు ద సిలీనియం. సో దానికోసమే ఆ పర్పస్ కోసం ఆ గ్రూప్ నుంచి కొంచెం యాక్సెస్ అనేది ఇచ్చాను, లిమిటెడ్ టైం. సో పీపుల్సాఫ్ట్ ఈజ్ అ ప్రైమరీ, సిలీనియం ఈజ్ అ సెకండరీ. అర్థమైందా? ఓకే. సో ఇన్ కేస్ ఒక గ్రూప్ ఓన్లీ రీడ్ అండ్ రైట్ యాక్సెస్ ఉండాలంటే అది సెపరేట్ గ్రూపే క్రియేట్ చేయాలండి, లేకపోతే విత్ ఇన్ ద గ్రూప్కే మనం విత్ ఇన్ ఓన్లీ గ్రూప్ రీడ్ అండ్ రైట్ వచ్చు? మీకు సుడో ప్రివిలేజెస్ అని చెప్పాను కదా. అవునండి. యాక్సెస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకి ఏం చేస్తారు, ఈ పర్టికులర్ గ్రూప్లో మీకు యాక్సెస్ మాత్రమే ఇస్తారు. ఓకే. VMware టీం వాళ్ళు ఏం చేస్తారు, ఓకే, మీ పర్టికులర్ యూజర్కి వాళ్ళు రిస్ట్రిక్షన్స్ టూల్ వైజ్ పెట్టుకుంటారు. ఓకే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను అన్ని యాక్సెస్లు కాదు, కొన్ని యాక్సెస్లు ఇస్తాము. ఓకే. స్పెసిఫిక్ థింగ్స్ మీకు నెక్స్ట్ కాన్సెప్ట్లో సెట్ఎఫ్ఏసిఎల్ గెట్ఎఫ్ఏసిఎల్ అనే ఒక కాన్సెప్ట్ అనేది ఉందన్నమాట. ఓకే. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ కాకుండా లెట్ ఇట్ బి నాకు పీపుల్సాఫ్ట్లో 100 మంది ఉన్నారు మా కంపెనీలో. ఓకే. కానీ ఓకే. అలాంగ్ విత్ యూ లైక్ సూర్య అండ్ రామ్ అనే 2 పర్సన్సే ఈ ప్రాజెక్ట్కి అలొకేట్ చేశారు. ఓకే. సో సినారియో వచ్చి ఇప్పుడు నేను 100 మందికి యాక్సెస్ ఇవ్వాలా, వీళ్ళిద్దరికీ యాక్సెస్ ఇవ్వాలా? ఓన్లీ 2 పర్సన్స్. ఓన్లీ 2 పర్సన్స్కి. అంటే పీపుల్సాఫ్ట్లో 100 పర్సన్స్ ఉంటే నేను 100 పర్సన్స్కి ఇచ్చే అవసరం లేదు, ఈ ఇద్దరికి మాత్రమే నేను యాక్సెస్ ఇస్తాను. ఓకే. అది కూడా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సూర్యకి అయితే నాకు రీడు రైట్ ఎగ్జిక్యూటబుల్ అన్ని పర్మిషన్స్ కావాలి. లెట్ ఇట్ బి రామ్కి అయితే రామ్ ఈజ్ జూనియర్ అనుకోండి. ఓకే. ఓకే. ఈజ్ యువర్ సబార్డినేట్. తనకి ఎడిట్ అనే ఆప్షన్ ఇవ్వకూడదు, ఎందుకంటే తనకు తెలియకుండా పొరపాటున తప్పు చేస్తే ప్రాజెక్ట్కి లాస్ అవుతుంది. కాబట్టి మేమేం చేస్తాము, అతనికి రీడ్ అనే ఆప్షన్ మాత్రమే ఇస్తాం. అంటే తను చూడగలరు కానీ మాడిఫై చేయలేడు. ఓకే. సో ఏమన్నా మాడిఫికేషన్ ఉంటే ఏం చెప్తాడు, మీకు ఇన్ఫార్మ్ చేస్తాడు, మీ హెల్ప్ తీసుకుంటాడు. రైట్. ఓకే. సో దాన్నే మనం సెట్ఎఫ్ఏసిఎల్ గెట్ఎఫ్ఏసిఎల్ అని యాక్సెస్ కంట్రోల్ లిమిట్స్ అని ఇంకొక టాపిక్ ఉంది. సో మీకు అది వస్తుందన్నమాట. సో దట్ వీఆర్ మనకి ఫైల్ పర్మిషన్స్ అన్నట్టు 777 అట్లా ఇక్కడ గ్రూప్స్ కి ఇవ్వండి. 777 అనేది లైక్ ఫైల్ లెవెల్ ఫైల్స్ కి. సో సేమ్ గ్రూప్ కి వేరే అండి. మనము 777 అనేది ఫైల్ లెవెల్లో చెప్తున్నాము, మనం ఇక్కడ డిఫైన్ చేసేది యూజర్ లెవెల్. ఓకే. ఓకే. సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్లో సూర్య ఏ ఫైల్ని ముట్టుకున్నా దానికి ఈ పర్మిషన్స్ వస్తాయి. ఓకే. ఆ రకంగా అంటే యూజర్ లెవెల్ పర్మిషన్స్ అనేది డిఫైన్ చేయడం అన్నమాట. 77 కానీ 755 కానీ ఇవన్నీ కూడా ఓకే ఆ పర్టికులర్ ఫైల్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో సినారియో ఎలాగంటే, ఇప్పుడు అదే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు, లెట్ ఇట్ బి మీరు ఒక పీపుల్సాఫ్ట్ అనే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారంటే మీ వర్క్ చేసిండేది అంతా కూడా ఒక గూగుల్ డ్రైవ్లోకి అప్డేట్ చేస్తున్నారు. ఒక గూగుల్ డ్రైవ్లోకి అప్డేట్ చేస్తున్నారు మీ డేటా అంతా కూడా. సో ఇది అప్డేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, ఓకే. సో మీ పీపుల్సాఫ్ట్లో 100 మెంబర్స్ ఉన్నారు. ఈ 100 మెంబర్స్ డేటా అనేది ప్రతిరోజు కూడా సింపుల్గా చెప్పాలంటే అందరూ ఎప్పుడు లాగిన్ అయ్యారో ఎప్పుడు లాగౌట్ అయ్యారని ఒక టైం షీట్ లాగా అప్డేట్ చేస్తున్నారు అనుకోండి. సో ఇప్పుడు ఈ 100 మందికి కూడా
నేనేం చేయాలి? రీడు, రైటు, ఎగ్జిక్యూటిబుల్ పర్మిషన్స్ అనేవి ఇస్తాను. అట్లీస్ట్ రీడ్ అండ్ రైట్ అన్న ఇస్తాను, రైట్? సో ఇది మనకు ఫైల్ లెవెల్ పర్మిషన్. అర్థమైందా? ఓకే. సో యూజర్ లెవెల్ పర్మిషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి పీపుల్సాఫ్ట్లో 100 మెంబర్స్ ఉన్నారు. ఈ 100 మెంబర్స్లో మాకు ఒక మైగ్రేషన్ ప్రాజెక్ట్ ఉంది. ఈ మైగ్రేషన్ ప్రాజెక్ట్లో ఈ 100 మందిలో ఓన్లీ 2 మెంబర్స్ we need extra privileges. అంటే మామూలుగా ఉన్న వాళ్ళకి ఏంటి, రీడు రైట్ మాత్రమే ఉంటుంది. వీళ్ళకి మాత్రము ఫర్ ఎగ్జాంపుల్ సూర్య అనే పర్సన్కి రీడ్, రైట్, ఎగ్జిక్యూటిబుల్ పర్మిషన్స్ ఉంది. అండ్ రామ్ అనే పర్సన్కి మాత్రము హీఈస్ అ ఫ్రెషర్, సో అతనికి ఓన్లీ రీడ్ పర్మిషన్స్ మాత్రమే ఇస్తున్నాం. ఇది యూజర్ లెవెల్ ప్రివిలేజెస్. ఇది ఓన్లీ ఈ డైరెక్టరీ లెవెల్లోనే ఉంటుంది. ఓకే, ఈ ఒక్క డైరెక్టరీ లెవెల్లోనే ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మీరు ఈ రకంగా లాగిన్ లెవెల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ SU test5 అనేది ఇందాక ఎలా ఇచ్చాము, ఓకే, ఈ ఎంటైర్ లాగిన్ లెవెల్ ఆర్కిటెక్చర్లో మీకు ప్రివిలేజెస్ అనేవి వస్తాయన్నమాట. అండ్ నాట్ ఓన్లీ దిస్ వన్, ఇక్కడ మనం ఓన్లీ లోకల్ ఫైల్స్ గురించే మాట్లాడట్లేదు, లోకల్ అండ్ నాన్ లోకల్ ఫైల్స్ కూడా. ఇప్పుడు మీరు పార్ట్ ఆఫ్ సిలీనియంని కూడా హ్యాండిల్ చేయాలంటే సిలీనియంకి సంబంధించి కూడా ఫైల్స్ మీరు హ్యాండిల్ చేయాలి కదా. సో ఆ ఫైల్స్ అనేవి మీకు ఏమవుతాయి, నాన్ లోకల్ అవుతాయి కదా. నాట్ పార్ట్ ఆఫ్ యువర్, బేసికలీ ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ బిన్. ఓకే, నాన్ లోకల్ ఫైల్స్ కూడా మనకి ఏమవుతాయి, అవి కూడా మనకు సర్వర్లో హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తాము, ఆ ఫైల్స్ని కూడా మనం ఏం చేస్తామంటే నాన్ లోకల్ ఫైల్స్ కూడా యాక్సెస్ ఇవ్వటం. ఇది వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఓన్లీ ఈ లెవెల్లో మాత్రమే హ్యాండిల్ ఇవ్వటం. ఓకే, నౌ యూ అండర్స్టాండ్ బేసిక్ డిఫరెన్స్, యూజర్ లెవెల్ అండ్ గ్రూప్ లెవెల్, అంటే లైక్ యూజర్ లెవెల్ అండ్ ఫైల్ లెవెల్. అర్థమైందండి? అర్థమైంది. ఓకే, సో దెర్ ఈస్ సమ్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ దేర్. ఓకే, సో యాక్చువల్గా ఈ సినారియో 2, ఓకే, సో టుమారో ఐ విల్ కమ్ అప్ విత్ ఏ వన్ క్వరీ. ఈ క్వరీ ఏంటంటే, ఓకే, సో టుమారో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ యాక్సెస్ సైడ్ కూడా మనం ఏ రకంగా చేస్తాము, సమ్ ఆఫ్ ద కమాండ్స్ ఉన్నాయి. దీంతో పాటు వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్, ఇక్కడ 1-2 సినారియోస్ పెండింగ్ ఉంది, ఒక సినారియో పెండింగ్ ఉంది కదా, ఆ సినారియో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అది గో త్రూ చేసి, ఓకే, ఐ విల్ కమ్ అప్ విత్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్. ఓకే, సో మనకి ఇక్కడ మొత్తం ఒక 4 కమాండ్స్ ఉన్నాయి. ఇవి నేను ఇదే చెప్పాను చూసారా, setFACL, getFACL. ఈ setFACL, getFACL అనేది యాక్సెస్ కంట్రోల్ లిమిట్స్ అంటారన్నమాట. ద పర్పస్ ఆఫ్ ద యాక్సెస్ కంట్రోల్ లిమిట్స్ అనేవి మనకు బేసిక్గా ఒక సర్వర్ మనకు హ్యాండిల్ చేసినప్పుడు అది ఏ రకంగా హ్యాండిల్ చేస్తాము, ఎక్కడ హ్యాండిల్ చేస్తాము, ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి, ప్రతిదీ అక్కడ డిఫైనింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో టుమారో విల్ డిస్కస్ అబౌట్ దట్ వన్. ఓకే, టుమారో విల్ డిస్కస్. సో నందిని గారు మీకు అర్థమవుతుందండి? అర్థమవుతుంది సార్. సో మేబీ ఒకేసారి టర్మినాలజీ